ఆ అమ్మాయి పేరు సీతామహాలక్ష్మి. ఆ సీతామహాలక్ష్మి ఉంది అని చెప్పాలి ఇప్పుడు. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సీత మహాలక్ష్మికి సంబంధించినటువంటి గోత్రాలన్నీ చెప్తారు. ఇలాంటి ఫలానా అమ్మాయి ఉంది, ఈ గోత్రానికి చెందిన అమ్మాయి, ఈ వంశంలో పుట్టినటువంటి అమ్మాయి అని చెప్తారు. రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి గోత్రాలు పఠిస్తారు. భద్రాచలంలో ఉండేటువంటి ఒక గొప్ప విశేషం ఇక్కడ ఉండేటువంటి గోత్రనామాలు. ఈ గోత్రనామాలు ఏమిటి అనంటే, ఏమండి, బయట ఉండేటువంటి గోత్రనామాలకి భద్రాచలంలో ఉండేటువంటి గోత్రనామాలకి వ్యత్యాసం ఉంది, సందేహం లేకుండా ఉంది. ఎందుకు అలా ఉండాలండి? అన్ని చోట్ల రాముడు ఒక్కటే కదా. అన్ని చోట్ల రాముడు ఒక్కటైతే భద్రాచలంలో రాముడికి మాత్రమే ఎందుకు ఇలా చెప్పాలి అనంటే, అన్ని చోట్ల ఎందుకు ఆ గోత్రనామాలు చెప్తారో వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ భద్రాచలంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం పూర్తిగా ఒక క్లియరెన్స్ ఉంది. ఇక్కడ ఈ గోత్రనామాలే చెప్పాలి అనేటువంటి ఒక నియమం ఉంది. ఎందుకు చెప్పాలండి అలాగా అంటే, భద్రాచలంలో ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం, భద్రాచలంలో ఉండేటువంటి రాముడు ఒక అర్చామూర్తి. ఆయన దశరథ మహారాజు యొక్క కుమారుడిగా భావించబడుతున్నాడు. కానీ ఆయన అర్చామూర్తి, వైకుంఠం నుంచి నేరుగా వచ్చినటువంటి అర్చామూర్తి. ఒక అర్చామూర్తికి తండ్రి ఒక దశరథుడో లేకపోతే ఒక జనక మహారాజో ఉండేటువంటి అవకాశం లేదు. అర్చామూర్తి అనంటే విగ్రహ రూపంలో ఉండేటువంటి ఒక మూర్తి. ఆ విగ్రహ రూపంలో ఉండేటువంటి మూర్తి ఇక్కడ స్వయం వ్యక్తమైనటువంటి మూర్తి. స్వయం వ్యక్తము అనంటే అర్థం ఆయనంతటా ఆయన ఆవిర్భవించినటువంటి మూర్తి. ఒకళ్ళు చెక్కితేనో ఒకళ్ళు ప్రతిష్ఠిస్తేనో వచ్చినటువంటి మూర్తి కాదు. ఎలాగైతే సీతమ్మ వారు అయోనిజ అని అంటున్నామో, ఇక్కడ రాముడు కూడా అయోనిజుడే. రాముడికి కూడా ఒక జన్మ లేదు, సీతమ్మ వారికి జన్మ లేదు. సీతమ్మ వారు, రాముడు, లక్ష్మణస్వామి ముగ్గురు ఇక్కడ స్వయం వ్యక్తమూర్తులు. స్వయం వ్యక్తం అనంటే నిన్న మనం చెప్పుకున్నట్లుగా వాళ్ళకు ఒక తల్లి తండ్రి ఉండేటువంటి అవకాశం లేదు. తల్లి తండ్రి లేనటువంటి సీతమ్మ వారికి రామచంద్రుడికి ఎవరు తల్లి తండ్రి అవ్వాలి అనంటే, సీతమ్మ వారికి సీతమ్మే తల్లి అవ్వాలి, రామచంద్రమూర్తికి రామచంద్రుడే తండ్రి అవ్వాలి. అంతేకాదు వాళ్ళకి మామూలుగా లోకంలో ఉండేటువంటి సప్త ఋషులు ఎలా ఋషి గోత్రానికి పురుషులు గోత్ర పురుషులు అవుతారు. ఎందుకు? వాళ్ళంతా కూడా భగవంతుని యొక్క సృష్టిలోని ఋషులు. భగవంతుని సృష్టిలో పుట్టినటువంటి ఋషులు భగవంతుడికి గోత్ర ఋషులు కానేరరు, కాకూడదు. అలా కావడం అనేటువంటిది సంప్రదాయం కాదు. భగవంతుడికి ఆయనే ఋషి, ఆయనే తండ్రి, ఆయనే తల్లి. కనుక ఆయన స్వయం వ్యక్తమూర్తి. అలా స్వయం వ్యక్తమూర్తి అయినటువంటి రాముడికి, స్వయం వ్యక్తమూర్తి అయినటువంటి సీతమ్మ వారికి ఏ గోత్రం అవ్వాలి అనంటే పెద్దలంతా ఆలోచించి చెప్పారు. ఆగమ శాస్త్రం ప్రకారం వీళ్ళకి ఆయనే తండ్రి, ఆయనే తల్లి, కనుక ఆయనే ఋషులు కావాలన్నారు. అందుకని ఆయనకి ఎవరు ఋషులు అనంటే 5 ఋషులుట. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనేటువంటి 5 ఋషులు. పరము ఈ 5 స్వరూపాలతో భగవంతుడు వ్యక్తమవుతాడు అని మనకు పురాణములు ఆగమ శాస్త్రములు చెప్తున్నాయి. పరస్వరూపము, వ్యూహస్వరూపము, ఇదంతా కూడా భగవంతుని యొక్క స్వరూపాలు. భగవంతుడే పరతత్వముగా ఉంటాడు, భగవంతుడే వ్యూహవాసుదేవుడుగా ఉంటాడు, భగవంతుడే విభవ వాసుదేవుడుగా ఉంటాడు, భగవంతుడే మన అందరిలో వ్యాపించి ఉండేటువంటి అంతర్యామి వాసుదేవుడుగా ఉంటాడు, భగవంతుడే ఒక అర్చామూర్తిగా ఉంటాడు. కనుక ఆయనే 5 ఋషులు. కనుక పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార, పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవుడు రామచంద్రమూర్తి. భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి అచ్యుత గోత్రోద్భవుడు, స్వయం వ్యక్తమైన వాడు. కనుక ఇక సీతమ్మ వారు, ఆమె సౌభాగ్య గోత్రం. ఆమెకు ఋషులెవరు అనంటే చిత్, అచిత్, ఈశ్వర. చిత్ అంటే చైతన్యము అని అంటారు. చైతన్యం అనంటే మన అందరిలో వెలుగుతూ ఉండే ఒక వెలుగు. ఆ వెలుగుకి చిత్ అని పేరు. ఆ చిత్ అనేటువంటిది ఒక ఋషి. అచిత్ అనంటే మనకి లోకంలో కనిపించేటువంటి జడ పదార్థములన్నీ ఉన్నాయే, వాటికి అచిత్ అని పేరు, ప్రకృతికి అచిత్ అని పేరు. చిత్, అచిత్ ఈ రెండింటినీ కూడా కలిపి శాసించేటువంటి ఈశ్వరుడు ఆయన 3వవాడు. చిదచిత్ ఈశ్వరులు, ఈ ముగ్గురు సీతమ్మ వారికి ఋషులు. చిదచిద్ ఈశ్వర త్రయారుషేయ సౌభాగ్య గోత్రోద్భవాం. ఆవిడ సౌభాగ్య గోత్రం అంటే ఆవిడికే సౌభాగ్యం అని పేరు. అమ్మవారిని మించిన సౌభాగ్యం ఎవరండి? కనుక ఆవిడే సౌభాగ్యం. కనుక సీతామహాలక్ష్మిది సౌభాగ్య గోత్రం, రామచంద్రమూర్తిది అచ్యుత గోత్రం. అందుకనే ఇక్కడ ఈ విధమైనటువంటి గోత్ర ప్రవరలనే చెప్తారు. ఇది సంప్రదాయం, ఇది ఆగమ సంప్రదాయం. కనుక భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి సీతమ్మ వారికి,
భద్రాచలం క్షేత్రంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి వీరిద్దరికీ చెప్పేటువంటి గోత్రములు అచ్యుత గోత్రము, సౌభాగ్య గోత్రము. దాన్ని ఇప్పుడు మనకి అర్చక స్వాములు బ్రహ్మణే ఆదినారాయణాయ అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మధర్మణో నప్రే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విద అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణః పౌత్రాయ ఆనంద వేదాధ్యాజినే బ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విద అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విద అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ. ఇప్పుడు అమ్మవారి ప్రవర చతుర్వేదాధ్యాజిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విద సౌభాగ్య గోత్రోద్భవా చతుర్వేదాధ్యాజిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విద సౌభాగ్య గోత్రోద్భవా శర్మణః పౌత్రే చతుర్వేదాధ్యాజిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శర్మణః పుత్రే చతుర్వేదాధ్యాజిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విద సౌభాగ్య గోత్రోద్భవా శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే. అంతా ఒక మారు చెప్పండి. దాస్యామి సామ్రాజ్యమిత్యాశీషోపాచనం కుర్యాత్ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠితం రాజ్యం ద్వాదశదుర్భైః చతుర్వింశత్యంగుళాయామం యోక్త్రం కల్పయిత్వా సుగంధేనానులిప్య హరిజమనం సోమకం రాజానమిద్వాభ్యాం మంత్రాభ్యామభిమంత్ర్య హరిజమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుం సరస్వతీం సవితారంత వాజినం సోమకం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. యోక్త్రాధిదేవతాజై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి. ఓం హ్రీం శ్రీం శ్రీజై నమః. ద్రవ్యాన్ని సమర్పయామి. గంధద్వారేతి మంత్రేణ బ్రహ్మగ్రంథిమభిమంత్ర్య నిత్యపుష్పాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం స్వామ్యహోపహ్వయేష్యం. యజ్ఞోపవేదాధిష్టాన దేవతాజాః శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి. గంధం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం చ సందర్శయామి. ధూపదీపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సమస్త రాజోపచారాన్ సమర్పయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమసుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహ. ఓం రం జగజ్యోతిరూపాయ నమః. ఆంజనేయ వరద గోవింద.